అందరికీ నమస్కారం. క్రైమ్ పెట్రోల్ డయల్ 100కి మీ అందరికీ స్వాగతం. హడావిడిగా పరిగెడుతున్న ఈ జీవితంలో ప్రజలెంతో వేగవంతంగా ఉన్నారు. భవిష్యత్తును ప్రకాశవంతం చేసుకోవాలని వర్తమానంలో చాలా వేగంగా పరిగెడుతున్నారు. కానీ ఒక్కోసారి ఆ నమ్మకాలు చెదిరిపోతున్నప్పుడు పూర్తిగా కృంగిపోతున్నారు. అందువల్ల వాళ్ళు ఒక్కోసారి తప్పులు కూడా చేస్తున్నారు. అందువల్లే నేరాలు కూడా ఎక్కువైపోతున్నాయి. దీనివల్ల కలిగే బాధ, వేదన తప్పుడు మార్గంలోకి మళ్లిస్తోంది. అలాంటి స్థితిలోనే మనిషి మృగంలా మారుతున్నాడు. ఈ రోజు మనం చూసే కథ చాలా విచిత్రమైంది. మనలో అది ఎన్నో ప్రశ్నలను లేవదీస్తుంది. చెప్పాలంటే బుర్ర తిరిగిపోతుంది. తప్పకండి. పూలమలతో ముఖానికి తెర. విక్టిమ్ వయసు 32 నుంచి 34 ఏళ్ళు ఉంటాయి. విషం తాగి చనిపోయాడు సార్. శరీరం నీలి రంగులో మారిపోయింది సార్. మొబైల్ ఫోన్ దొరకలేదు, కానీ వాలెట్ ఉంది. బాడీని ముందుగా చూసింది ఎవరు? నేనే సార్ చూశాను. ఇతను ఎవరో నీకు తెలుసా? ఎక్కడ ఉంటాడు? తెలుసు సార్, మా గ్రామంలో అతనే. అతని పేరు రాజారాం సార్. తనని నాగకన్య కాటేసి ఉంటుంది. ఏమంటున్నావు? నాగకన్య? అవును సార్. ఆవిడెవరు? నేను చూడలేదు సార్, కానీ విన్నాను. ఇతనికి నాగకన్యకి ఏదో కనెక్షన్ ఉందని చెప్పారు సార్. ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. విషం తాగి చనిపోయాడు. శరీరం మొత్తం నీల రంగులో మారిపోయింది. నోట్లో నొరగొస్తుంది. ఒకవేళ దొంగసారాయం తాగి చనిపోయి ఉండొచ్చు సార్. లేదా ఎక్కువ మందు కొట్టి చనిపోయి ఉండొచ్చు. లేదా వీడు సూసైడ్ చేసుకునే అవకాశం కూడా. సూసైడ్ చేసుకోవాలనుకునేవాడు ఇంత దూరం ఎందుకు వచ్చాడు? ఆ ముఖానికి తెర. ఒకటి ఇతను పెళ్లికి వెళ్ళి ఉండాలి, లేదంటే పెళ్లి నుంచి వచ్చి ఉండాలి, లేదా ఇతనికే పెళ్లి జరిగి ఉండాలి. అదే విధంగా విషం ఇతనే తాగాడా, లేకపోతే ఎవరైనా ఇతనికి తాగించారా? ఒకవేళ ఇతన్ని పాము, తేలో ఏదైనా విష జంతువులు ఖర్చుండొచ్చుగా. కానీ వీళ్ళేంటి సార్ నాగకన్య అంటున్నారు? ఉండదు, పల్లెటూరి వాళ్ళు ఇలాగే నమ్ముతూ ఉంటారు. దాని గురించి తర్వాత విచారిద్దాం. పోస్ట్ మార్టం ముగిసిన వెంటనే మనకు మిగతా విషయాలన్నీ తెలుస్తాయి. ఇకపోతే ఇంకో విషయం, దొంగసారా గురించి చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లో ఎక్కడైనా కంప్లైంట్లు వచ్చాయో చూడు. కానీ దొంగసారా విషయంలో ఒక్క విక్టిమే ఉండడు, చాలా మంది విక్టిమ్స్ ఉంటారు. పక్కనే ఉన్న హాస్పిటల్లో కూడా విచారించు. సార్ ఇట్లాంటి సార్. సార్ ఇది ఆ రాజారాం బండే. రాజారాం షిండే, బిడిగావ్. ఏంటి ఇంత వాసన వస్తుంది? ఎస్ సార్. మందు బాటిల్ లోపల ఉంది. అవును సార్. బాడీని పోస్ట్ మార్టంకు పంపించండి. మనం షిండే ఇంటికి వెళ్ళొద్దాం. ఎస్ సార్. ముసుగు వేసుకుని వెళుతున్న అమ్మాయిలు ఎవరు? ఎందుకని వాళ్ళు దాక్కోవాలనుకుంటున్నారు? ఆటోలో వచ్చిన అమ్మాయి వీళ్లని చూసి ఎందుకంత భయంకరంగా అరవాలి? కొద్ది కొద్దిగా ఈ తెర తొలగిపోతూ ఉంటే ఈ కథలోని డెప్త్ అర్థమవుతుంది.
మీరెవరూ ఊహించలేని స్థాయిలో ఎన్నో వాస్తవాలు బయటపడతాయి. మీరు గాఢమైన ఆలోచనలో పడిపోతారు. రాజారాం షిండే ఇల్లిదే కదా? ఇదే సార్. ఏమిటి విషయం? అక్క ఇలా ఏడవకక్క. అక్క దయచేసి ఏడవకు. నాకు తెలుసు, ఏదో ఒక రోజు ఇలా జరుగుతుందని తెలుసు. నేనెన్నిసార్లు చెప్పినా ఆయన నా మాట వినలేదు. ఖచ్చితంగా నాగకన్య వల్లే ఆయన చనిపోయి ఉంటారు. ఇక మన పైనే దాని దృష్టి ఉంటుంది. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నా బిడ్డను తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. మీరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఎందుకంటే అది అందరిని చంపేస్తుంది. ఆ నాగకన్య కథ ఏమిటో చెప్పండి. మా రాజాన్న నిజంగా చాలా మంచివాడు సార్. ఆయనకు దైవభక్తి ఎక్కువ. ఆయన చేతిలో ధనరేఖ ఉందని ఎంతో మంది ఆయనకి చెప్పారు సార్. నువ్వు ప్రయత్నిస్తే జీవితంలో ఎంతో పైకొస్తావని ఎందరో చెప్పారు. ఆయన నాగకన్యను చూసిన తర్వాత ఆయన పూర్తిగా మారిపోయారు సార్. 1 సంవత్సరం క్రితం ఓ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేసేవారు. అక్కడ కాంట్రాక్టర్తో ఆయనకేదో గొడవైనట్టుంది. ఆ తర్వాత ఆయన సొంతంగా ఒక వ్యాపారం మొదలుపెట్టారు. ఆయన నాగకన్యను తన కట్టుబాట్లో ఉంచుకుంటే మనకి ఎంతో డబ్బొస్తుందని కూడా చెప్పారు. ఈ నాగకన్యని ఎక్కడ చూశారు? ఆ విషయం నాకు తెలియదు సార్. మీ అన్నయ్య పెళ్ళికొడుకు గెటప్లో ఉన్నాడు, ఎందుకు? సార్, ఆయన అన్నీ గోప్యంగానే ఉంచుకుంటారు. కానీ ఏమండి, ఏంటిదంతా? ఆ నాగకన్యని పెళ్లి చేసుకోబోతున్నారా? నా జీవితం నాశనం కాబోతోంది. ఊరికెలా అపశకునంగా మాట్లాడుకో, వచ్చి పొడి చేస్తుంది. అప్పుడు నువ్వే చనిపోతావు. ఆ నాగకన్య నా కంట్రోల్లోకి వస్తుంది. చూస్తూ ఉండండి, మీకే అర్థం అవుతుంది. నాకు తనకి పెళ్లి జరిగితే చాలు, దెబ్బకి మన జీవితాలు మారిపోతాయి. తనని పెళ్లి చేసుకొని ఇక్కడే ఉంచుకుంటానని నువ్వు అనుకుంటున్నావా? ఉంచుకోను. నాకదంతా అనవసరం. మీరక్కడికి వెళ్ళకూడదంతే. నువ్వెందుకు అర్థం చేసుకోవడం లేదు? ఇది మన మంచి కోసమే చేస్తున్నాను. మన కోసం, మన కుటుంబం కోసమే. ఇలా చేయడం వల్ల మనందరికీ మంచి ఫలితం ఉంటుంది. సార్, ఆయన నాగకన్యతో కలిసి ఎంతో కాలం ఉన్నారు. కానీ ఇందులో నిజమేదో అబద్ధమేదో నాకు తెలియదు సార్. అన్నట్టు మరో విషయం, ఆయన హేమంత్ అనే ఒకరి దగ్గరే సూపర్వైజర్గా పనిచేసేవారు. గ్రామంలో స్కూల్స్, హాస్పిటల్స్, రోడ్డు వేయాలంటూ కన్స్ట్రక్షన్ పనికి ఆయన పంపించేవారు. ఆ సమయంలో రాజాన్నకి ఉన్నట్టుండో కాంటాక్ట్ వచ్చింది. దాంతో హేమంత్కి రాజాన్నకి పెద్ద గొడవ మొదలైంది సార్. ఏ రాజా, నా కాళ్ళు పట్టుకునే వాడివి నన్నే కింద పడేయాలని చూస్తున్నావా? ఏ హేమంత్, ఒక విషయం మర్చిపోకు. ఒకప్పుడు నువ్వు కూడా ఇలాగే జీతానికి పనిచేసేవాడు. మర్యాదగా మాట్లాడు, లేదంటే నీ మొహం పచ్చడైపోతుంది. నేను ఎలా కనిపిస్తున్నాను? ఏంట్రా ఆ తర్వాత ప్రాబ్లం పెద్దదైంది సార్. నిన్న రాత్రి వాళ్ళిద్దరికి ఏదో మీటింగ్ జరిగింది సార్. బహుశా హేమంతే మా అన్నయ్యని చంపేస్తుంటాడనిపిస్తోంది సార్. అక్కడ చనిపోయిన చోట రాజు మొబైల్ మాకు దొరకలేదు. ఇంట్లో వదిలేసి వెళ్ళాడా? లేదు సార్. నెంబర్ చెప్పు. మీరు ప్రయత్నిస్తున్న వినియోగదారుల నంబర్ స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తాను సార్. సరే, ఇకపైన ఏదైనా వివరాలు తెలిస్తే వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఇకపోతే పోస్ట్ మార్టం ముగిసిన తర్వాతే బాడీని అప్పగిస్తాం. రాజారాం కాల్ రికార్డ్స్ తీయండి. ఆ తర్వాత హేమంత్ను గురించిన ఫుల్ డీటెయిల్స్ కావాలి. ఇక ఆ నాగకన్య గురించి బాగా విచారించండి. ఎస్ సార్. నన్ను కాపాడండి. పాము. నన్ను కాపాడండి. ఎవరమ్మా నువ్వు?
నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? అమ్మా ఏమైందమ్మా? ఏంటి అమ్మాయి? చెప్పండి సార్, హేమంత్ 2 రోజులుగా ఇంటికి రాలేదట. అతని వైఫ్తో మాట్లాడాను. ఓకే, మీ కాంట్రాక్టర్ హేమంత్ ఎక్కడా? సార్ 2 రోజుల నుంచి ఆయన సైట్కి కూడా రాలేదు. రాజారాం వచ్చారా? వచ్చారు సార్. 2 రోజుల క్రితం సాయంత్రం వచ్చారు. ఇద్దరు కలిసి అప్సరా బార్కి వెళ్ళారు. సార్, హేమంత్ రాజారాము ఊర్లో ఉన్న లోకల్ బార్లో మీట్ అయ్యారు. ఇద్దరూ గొడవ పడ్డారట. ఏ హేమంత్, ఇంతటితో నువ్వు పోసులు కొట్టడం ఆపే, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఇప్పుడు నాకు కొత్త శక్తి వచ్చింది. అనవసరంగా నన్ను రెచ్చగొట్టి చావకు. మర్యాదగా నడుచుకో, లేదంటే చంపేస్తాను. హేమంత్ ఫోన్ని సర్వేలెన్స్ లో వేయండి. హేమంత్ దొరికాడంటే మన అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. ఓకే సార్. నాగకన్య. నాగకన్య మీరు చూడాలా? ఏది ఇవ్వు, చూస్తాను. కేవలం 200 రూపాయలే. మీరే పని అనుకున్నా అయిపోతుంది. అవునా? సరే, పద వెళదాం. ఒక్క నిమిషం ఉండు, ముందు డబ్బులు తీ. రాజు, కాస్త డబ్బు ఇవ్వు. పరిగెత్తు పరిగెత్తు, పారిపోదాం. పరిగెత్తు పరిగెత్తు. నేను బానే ఉన్నాను. రాజారాం మరణం ఎన్నో ప్రశ్నల్ని లేవదీసింది. విషం పెట్టి అతన్ని చంపేశారు. అంతేకాకుండా నాగకన్యతో అతనికి సంబంధం ఉందని కూడా చెప్పారు. విచిత్రమైన విషయాలు బయటకొచ్చాయి. ఈ ఇద్దరు అమ్మాయిలు ఎవరు? అసలు వీళ్ళకి ఏం కావాలి? ఆటోలో వీళ్ళని చూసినందువల్ల ఎందుకు ఒక అమ్మాయి స్పృహ తప్పింది? ఆ ఇంకో అమ్మాయి ఎవరు? ఆమె బుర్ర తిరిగిపోయే స్థాయిలో తను ఒక విషయాన్ని చూసిందంటే అది ఏమై ఉంటుంది? పోలీస్ డిపార్ట్మెంట్ దీని గురించి క్లియర్గా తెలుసుకోవడం కోసం దీనికి సంబంధించి ఎంతో ఇన్వెస్టిగేషన్ చేశారు. చెప్పు, ఎందుకని రాజారాం హత్య చేశావు? ఎందుకని అతను చంపావు? సార్, నేను తను చంపలేదు సార్. కొన్నాళ్ళుగా నేను వేరే ఊళ్ళో ఉన్నాను సార్. మరి ఎందుకని మమ్మల్ని చూడగానే పరిగెత్తావు? నా భార్య నాతో చెప్పింది సార్, రాజారాం హత్య కేసులో మీరు నన్ను సందేహిస్తున్నారని. నిజంగానే నేను అతను చంపలేదు సార్. మా మధ్య ఎలాంటి సమస్యలు లేవు సార్. అవును, సమస్య లేదు, కానీ పగ మాత్రం ఉంది కదా సార్. మీరు ఏమంటున్నారు సార్? నిజమే చెబుతున్నాను. నీ వృత్తికి ద్రోహం చేశాడు. నీ పని వాళ్ళందరూ అక్కడ పనిచేస్తున్నారు. నీ దగ్గర పనిచేస్తున్న సూపర్వైజర్ ఇప్పుడు నీకే పోటీగా వచ్చాడు. ఇటువంటి చాలా కారణాలు ఉన్నాయి. నేను అతను చంపాలని అనుకున్నాను, కానీ చంపలేకపోయాను సార్. ఎందుకంటే వాడిని చూస్తేనే నాకు భయం. భయమా? ఎందుకు భయం? సార్, వాడు చాలా విచిత్రమైన వాడు సార్. పిచ్చోడు, చేతబడులు లాంటివన్నీ చేస్తూ ఉంటాడు సార్. ఒకరోజు నేను చాలా చోట్లకి వెళ్ళాను, చాలా సమస్యల్ని సాల్వ్ చేశాను. అందరూ నన్ను వెతుకుంటూ వస్తారు, కానీ ఇది మాత్రం అంత త్వరగా వదలదు. చాలా కష్టపడాలి. కష్టపడితేనే అర్థం అవుతుంది. ఏం చేస్తున్నారు? వెళ్ళి పని చూడండి. వెళ్ళమంటున్నాను కదా. మా ఇద్దరి మధ్య డబ్బు సమస్య తలెత్తింది. హఠాత్తుగా వాడు కనపడకుండా పోయాడు. సడన్ గా ఒక రోజు రాత్రి పగలని చూడొద్దు, సరిగ్గా పని చేయించుకో. త్వరగా పని పూర్తి కావాలి. పార్టీ దగ్గర డబ్బులు తీసుకున్నాను. హేమంత్, ఆ డబ్బుని నాకు ఇవ్వాల్సిన టైం వచ్చింది. ఆ బోర్డు తీసి పక్కన పడేయండిరా. నా పేరు మీద కొత్త బోర్డు వస్తుంది అక్కడ, రాజారాం కాంట్రాక్టర్ అని. ఇలా చూడు హేమంత్, ఇక ఈ పని నాది. పొద్దున్నే మందు కొట్టొచ్చావా? ఎక్కడి నుంచి వెళ్ళు. ఇది విన్నావనుకో నీకెక్కుద్ది. ఇలా చూడు, ఇకపై రాజారామే ఇక్కడ పనిచేస్తాడు. నువ్వు బయలుదేరే. అన్నం పెట్టిన వాడికి అన్యాయం చేస్తావా నువ్వు? నాగకన్య శక్తి ఎలా పనిచేస్తుందో చూసావా? తన వల్ల నా టైము అదృష్టము బాగా మారిపోయింది. ఇక మీరు నన్ను ఏమీ చేయలేరు. అప్పుడే వాడిని చంపేద్దాం అనుకున్నాను సార్, కానీ వాడిని చంపలేకపోయాను. ఎందుకంటే వాడి అదుపులో నాగకన్య ఉంది. నిజం చెప్పు, అతని మందులో విషాన్ని కలిపింది నువ్వే కదా? లేదు సార్, నేను వాడిని చంపలేదు, విషం కూడా కలపలేదు. ఇదంతా ఆ నాగకన్య పని అయి ఉంటుంది. జమీల్, అందరూ ఈ నాగకన్య మీదే నిందలు మోపుతున్నారు. ముందు ఆమె గురించి పూర్తిగా విచారించి ఆ తర్వాత ప్రొసీడ్ అవుతాం. సార్, పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం చూస్తే రాజారాం డెత్ పాయిజన్ వల్లే జరిగింది.
కానీ శరీరంలో ఘాట్లేవీ లేవు. కావాలంటే మరోసారి చెక్ చేద్దాం. హేమంత్ దగ్గర నుంచి సరైన సమాచారం ఏమీ అందలేదు. అంటే బార్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజారాం వేరే ఒకరిని మీట్ అయ్యాడు. అది కాకుండా బండిలో మందు బాటిల్ ఉంది. అలా అయితే మళ్ళీ అతను ఎవరినో కలిసి మందు కొట్టాడు. అది ఎవరై ఉంటారు సార్? ఎవరైనా సరే ఖచ్చితంగా తెలిసిన వాడే ఉండాలి. ఒకడు ఎవరి చేత బలవంతంగా విషాన్ని తాగించలేడు కదా. తీసుకువెళ్ళు. ఎస్ సార్. సార్, రాజారాం కాల్ డీటెయిల్స్ ప్రకారం చూస్తే రాజారాము వైష్ణవి చాలా మాట్లాడుకున్నారు. ఇన్ఫార్మర్స్ ఇచ్చిన సమాచారం ఏంటంటే రాజారాముకి వైష్ణవికి ఏదో కనెక్షన్ ఉంది. ఇల్లు సెర్చ్ చేయండి. ఎస్ సార్. సార్, విషయం ఏంటి? సార్, రవి రూమ్లోంచి నగలు గిఫ్ట్లు దొరికాయి. రాజారాంకి నీకు సంబంధం ఏమిటి? ఆయన మా వారు అన్నయ్య, నాకు బావగారు. తమ్ముడు భార్యకి అన్నయ్యకి బాగా సంబంధం ఉన్నట్టుంది. నీ రూమ్లో ఉన్న వస్తువులకు రసీదు రాజారాం పర్సులో దొరికింది. చీరలు, నగలు, మేకప్ థింగ్స్ అన్నీ రాజారాం కొనిచ్చాడు. నీ భర్త కాదు. ఏ, నువ్వు రాజారాము ఎక్కువగా మాట్లాడుకునేవారు. ఇలా చూడు వైష్ణవి, మాకు అన్నీ తెలుసు. నువ్వే నీ నోటితో నిజాలు చెప్పు. సార్, నేను ఇంకేం చేయగలను? నా భర్త ఒట్టి తాగుబోతు సార్, ఎందుకు పనికిరాడు. మా బావే నన్ను చూసుకుంటున్నాడు, నేను ఆయన్ని చూసుకుంటున్నాను. నువ్వు నా మాట వినక తప్పదు. నా మాట వినలేదనుకో, ఆ నాగక నీ కోపం వస్తుంది. తనకి కోపం వచ్చిందంటే అందుకు కారణమైన వాళ్ళని చంపేస్తుంది. నువ్వు ఆశపడే ప్రతిదీ నీకు దొరుకుతుంది. నేను చెప్పింది మాత్రం నువ్వు చేస్తే చాలు. కొన్ని రోజుల తర్వాత ఆయన వ్యాపారం కూడా డెవలప్ అయింది. బాగా డబ్బులు సంపాదించారు. ఆయన కంట్రోల్లోనే నాగకన్య ఉండేది. సార్, నేను ఆయన్ని నిరాకరించానంటే ఆ పాము నన్ను ఖచ్చితంగా చంపేస్తుంది. నువ్వు నాగకన్యం చూసావా? లేదు సార్, నేను విన్నానంతే. నాగకన్య పేరు చెప్పి ఊర్నే భయపెట్టాడు. చివరికి వాడే చనిపోయాడు. ఒకవేళ పగ తీర్చుకోవడానికి నువ్వే వాణ్ణి చంపావా, లేక నీ భర్త చంపాడా? సార్, మీరేమంటున్నారు? నేనేమీ అలా చేయలేదు. నా భర్త కూడా అలా చేసుండే అవకాశమే లేదు సార్. మా బావే మా ఇద్దరిని చూసుకుంటున్నారు. ఇక్కడేం జరుగుతుందో తెలియకుండానే ఇంట్లో బతుకుతున్నాను. అందుకే ఆయన్ని చంపేశావా? నేనెందుకు సార్ ఆయన్ని చంపి విధురాలనవుతాను? నాగకన్య విషయంలో నేను భయపడ్డాను, కానీ నా చుట్టూ ఉన్న వాళ్లే నన్ను మోసం చేస్తారని ఊహించలేదు. సార్, మా అన్నయ్యకి నా భార్యకి ఉన్న సంబంధం గురించి నాకు తెలుసు. ఎలా తెలుసు? ఏమండి, నేను తల్లిని కాబోతున్నాను. ఏమిటి? నిజమా? నేను తండ్రిని కాబోతున్నానా? నిజమా? నువ్వు చెప్పేది నిజమా? నేను తండ్రిని కాబోతున్నానా? నేను తండ్రిని కాబోతున్నానా? సంతోషపడనక్కర్లేదు. ఏమిటి? ఏమైంది? ఈ బిడ్డ మీది కాదు. ఏంటి? ఏయ్, చెప్పు, ఈ బిడ్డ ఎవరిది? ఎవరిది చెప్పు. నిన్నే అడుగుతాను, ఈ బిడ్డ ఎవరిది? మీ అన్నయ్య బిడ్డ. ఏంటి? ఏమండి? అన్నయ్య, తలుపు తెరు, తలుపు తెరు. మనిషివేనా? నిన్ను వదిలిపెట్టరా? నాకు ద్రోహం చేస్తావా నువ్వు? అసలు నీకు మనసులో వచ్చిందిరా? చెప్పు. నిన్ను చివరిసారి హెచ్చిస్తున్నాను. ఇంకోసారి తన వైపు చూసావో? చాలే ఆపరా. నా ఇంటి కూడు తింటూ నా మీదే చెయ్యేసుకుంటావా? నా గనక తిక్కరేగిందనుకో, మీ ఇద్దరికి విషమిచ్చి చంపుతా. ఇటు చూడు, ఇటు చూడు. నాగకన్య ఎప్పుడు నా కంట్రోల్లో ఉంది. నాతో పడుకుంటుంది. తనకు ఒక్కసారి చెప్తే చాలు మిమ్మల్ని చంపేస్తుంది. బయటికెళ్ళండి, బయటికెళ్ళు. జరిగిన ప్రతిదీ నా కళ్ళ ముందే జరిగింది సార్. అయినా నేనేమీ చేయలేకపోయాను సార్. ఏమీ చేయలేదా, లేక నటిస్తున్నావా? మా అమ్మ మీద ఒట్టు సార్, మా అన్నయ్య నేనేమీ చేయలేదు సార్. ఈ రవికి మోటివ్ ఉంది, కానీ ఏవైనా రవిని ఈ ఇంటిని 24 గంటలు గమనిస్తూ ఉండండి. అది కాకుండా ఈ కేసులో నాగకన్య పేరు తరచూ వస్తూనే ఉంది.
ఇతనికి ఒక నాగకన్యతో సంబంధం ఉంది సార్. నిజంగానే నాగకన్య పని అయి ఉంటుంది సార్. ఆ నాగకన్య వల్లే ఆయన ఖచ్చితంగా చనిపోయి ఉంటారు. నాకెందుకో ఈ నాగకన్య విషయంలోనే మొత్తం మ్యాటర్ అంతా ఉందనిపిస్తుంది. సరే, ఇన్ఫార్మర్స్ ని పంపించి ఈ నాగకన్య గురించి తెలుసుకోమని చెప్పు. ఎస్ సార్. ఏం కావాలి? డబ్బులున్నాయా? దొంగ దొంగ పట్టుకోండి. పోలీసులు నాగకన్య రహస్యం తెలుసుకోవడం కోసం ఎంతో తీవ్రంగా విచారించారు. చివరికి వారి అన్వేషణకు ఫలితం లభించింది. ఈ కేసు కూడా ఆ తర్వాత మరో మలుపు తిరిగింది. సార్, యోగేష్ మోరే అని బేట్గావ్లో ఒకడున్నాడు. అతని దగ్గరే నాగకన్య ఉందని విన్నాను. చల్లగా ఉండు, చల్లగా ఉండు. బయలుదేరు. ఆరోగ్యం జాగ్రత్త. నమస్కారం సార్. దీర్ఘాయుష్మాన్ బాబు. సార్, చాలా కష్టంగా ఉంది. నాగదోష పూజ చేయాలి. ఇప్పుడు చేయడం కుదరదు బాబు. ఎందుకు కుదరదు సార్? నేను డబ్బు తీసుకొచ్చాను. మీకే ఈ డబ్బు తీసుకోండి. విను, ఇప్పుడు చేయడం కుదరదు. దయచేసి బయలుదేరు. ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడని వెతకాలి? అందరూ ఇల్లు వెతుక్కుంటూ వచ్చి వెళ్ళిపోతున్నారు. హలో సార్, జనార్దన్ అనే ఆయన దగ్గర నాగకన్య ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. సార్, మనకు అందిన సమాచారం ప్రకారం అతని పేరు ఏంటంటే యోగేష్ మోరే. యోగేష్ బగర్ చాలా దూరం నుంచి కూడా ఆయన చూడడానికి వస్తూ ఉంటారు. అతనికి 2 అమ్మాయిలు ఉన్నారు. నమస్కారం సార్. మీరే కదా యోగేష్ మోరే? అవును సార్. మీ అబ్బాయితో మేము కొంచెం మాట్లాడాలి, రమ్మని చెప్పండి. తను ఇక్కడ లేదు సార్. అష్టమి కదా, అందుకే గుడికెళ్ళింది. ఈ నాగకన్య కథ ఏమిటి? సార్, నా కూతురు తేజు దేవుడిచ్చిన వరం సార్. జనానికి సహాయం చేయడానికే పుట్టింది. సరే, జనార్దన్ అంటే ఎవరు? సార్, ఆ రోజు రాత్రి... చూడు యోగేష్, నువ్వు ఎక్కువ చేస్తున్నావు. ఇలా చూడు, ఈ చోటు మాది, నీకే తెలుసుగా. దాదాపు 10 సంవత్సరాలుగా మా ఫామ్ లో నువ్వు పాగేసి కూర్చున్నావు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? జనార్దన్, ఏం మాట్లాడుతున్నావు? నేనేం కావాలని ఇక్కడికి రాలేదు. మా ఓనర్ సీతాబాయి నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు. మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించావనుకో, అందుకు నువ్వే బాధ్యుడు అవుతావు. ఓ అలాగా? వాళ్ళు మా చుట్టాలే, కానీ ఈ చోటు నువ్వు అనుభవిస్తావా? ఈరోజు నువ్వో నేనో తేలిపోవాలి. నిన్ను నేను చంపేస్తాను. ఏంటిది? చాలా సంతోషంగా ఉంది సార్. దేవుడు కరుణించి మాకింత పెద్ద బాధ్యతని అప్పగించాడు సార్. అది దేవుడు వరంగానే భావిస్తున్నాం. నాగకన్య మా ఇంట్లో బిడ్డగా పుట్టింది. నాగదోషం ఉన్నవాళ్ళందరూ కూడా ఇక్కడికొచ్చి పరిహారం చేసుకుంటారు. తనకి కూతుళ్ళంటే పంచప్రాణాలు సార్. వాళ్ళిప్పుడు తనకి గుర్తొచ్చినట్టున్నారు. ఇంకేం చేయమంటారు సార్? అందరికీ విషయం తెలిసి జనం ఇక్కడికి రావడం మొదలుపెట్టారు. అయ్యా, ఒకే ఒకసారి నాగకన్యని చూసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. లేదు, వెళ్ళండి. అందరు ఇక్కడి నుంచి వెళ్ళండి. మీకు చేతులైతే దండం పెడతాను, దయచేసి వెళ్ళండి. సార్, ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని మేము ప్రయత్నం చేశాం. ఇది ఆ దేవుడి కోరిక అనుకున్నాం. మా అదృష్టం వల్ల ఇలా జరుగుతోందనుకున్నాం. ఇతను 4 రోజులకు ముందు ఇక్కడికి వచ్చాడా? ఇతను రాజారాం షిండే ఇక్కడికి వచ్చాడా? ఇతను మాత్రమే కాదు సార్, నాగకన్య ఆశీర్వాదం కోసం ఎక్కడి నుంచో వస్తూ ఉంటారు. నాగకన్య! నాగకన్య! నాగకన్య!
ఈయన హత్య చేయబడ్డారు. 4 రోజులకు ముందు ఇక్కడికి వచ్చారా లేదా? లేదు. మీ అమ్మాయి మొబైల్ నంబరు ఇవ్వు. ప్రశాంతంగా దేవుడి గుడికి వెళ్ళింది సార్. ఫోన్ తీసుకువెళ్ళలేదు. మీ అమ్మాయి ఫోటో ఇవ్వు. సార్ ఇదిగోండి, నా చిన్న కూతురు రేఖ. తేజు ఎప్పుడు తనని ఫోటో తీయనివ్వలేదు సార్. జమేల్, స్కెచ్ ఆర్టిస్ట్ని రప్పించి ఇతను చెప్పినట్టుగా గేమని చెప్పు. ఎందుకు కంగారు పడుతున్నారు సార్? 2-3 రోజుల్లో తనే వచ్చేస్తుంది. హత్య కేసులో మీ అమ్మాయి ముఖ్యమైన సస్పెక్ట్. నువ్వు కూర్చుని వెయిట్ చేయి, మేము వాళ్ళని వెతికి కనిపెడతాం. యోగేష్ అందరినీ దేవుళ్ళు భూతాలని చెప్పి మోసం చేస్తూ ఉన్నాడు. సార్ అతను చెప్తున్నాడు అమ్మాయిలు గుడికి వెళ్లారని. కానీ ఆ అమ్మాయిలేమో చాలా మంది చనిపోవడానికి కారకులయ్యారు. ఇప్పుడు మనం ముందుగా రాజారామన్ చంపింది ఎవరో కనిపెట్టాలి. ఆ తర్వాత ఆ అమ్మాయిని కూడా కనిపెట్టాలి. నువ్వు యోగేష్ని గమనించు. ఓకే సార్. ఆ తేజు స్కెచ్ వచ్చింది. ఏమిటిది? ఈ స్కెచ్ ఎలా సార్ సర్క్యులేట్ చేయాలి? అందరూ దీన్ని చూస్తే భయపడతారు సార్. ఈ డ్రాయింగ్ని ఇన్ఫార్మర్స్కి మన టీంకి సర్క్యులేట్ చేయండి. మన టీంని గ్రామ ప్రజలతో మాట్లాడమని చెప్పండి. స్వయంగా చూసిన వాళ్ళ దగ్గర నుంచి మనకు క్లూ దొరకవచ్చు. ఓకే సార్. హలో. ఓకే సార్, గుడికి వెనుకున్న అడవిలో ఒక శవం దొరికింది. యోగేష్ కూతురు రేఖ. చుట్టుపక్కల ఏమైనా దొరుకుతుందేమో చూడండి. సార్ ఈమె కూడా విషయం వల్ల చనిపోయింది. సార్ ఇక్కడ చూడండి. సార్ ఇది పాము తోలు సార్. వీళ్ళ నాన్న యోగేష్ ఈమె ఏదో గుడికి వెళ్ళిందని చెప్పాడు. సార్ ఇక్కడున్న మోనికాని అలాగే రాజారాంని చంపింది తేజువేనా, లేదా ఇంకెవరైనా చంపి తేజుపై నింద మోపడానికి ప్రయత్నిస్తున్నారా? అవకాశం ఉంది. రాజారాం, రేఖ ఇద్దరు కూడా విషం వల్లే చనిపోయారు. వీళ్ళ ఇంటికి ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్. హలో. ఓకే సార్, రాజారాం పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది. మెథనాల్ ల్యాంగ్ అన్న విషయం వల్ల అతను చనిపోయాడు. అంటే రాజారాముని ఎవరో ప్లాన్ చేసి మర్డర్ చేసి ఉంటారు. ఎవరే ఉంటారు? ఇంతవరకు కలిసి పుట్టి కలిసి పెరిగిన ఆ ఇద్దరమ్మాయిల్లో ఒక అమ్మాయి చనిపోయింది. ఒకవేళ నాగకన్య అంటే తేజు ఆమె చెల్లెలు రేఖని తనే చంపుంటుందా? అయితే అందుకు కారణమేంటి? ఒకవేళ రాజారాం చావు కూడా ఈ అమ్మాయే కారణమై ఉంటుందా? ఏ స్థాయిలో ఆ నాగకన్యకు సంబంధించిన విషయాలు బయటకు రావడం మొదలుపెట్టాయో ఆ స్థాయిలో సమస్య కూడా పెద్దదైంది. తేజు వాళ్ళ నాన్న యోగేష్ చెప్పిన విషయాలన్నీ వాస్తవాలైనా ఇప్పుడు తేజు ఎక్కడ ఉంది అనేదే ప్రశ్న. ఆమెను అందరూ నాగకన్య అంటున్నారు. అసలు ఈ విషయం వెనుక ఏం రహస్యం దాగి ఉంది? మీరే కదా చెప్పారు మీ అమ్మాయి గుడికి వెళ్ళింది అని. కానీ తను సరే, ఆమెను ఎవరు చంపుంటారు? తను నాగకన్యతో కలిసి వెళ్ళింది. చాలు ఆపు యోగేష్. ఇప్పుడైనా నీ కట్టుకథను ఆపేసి నిజాన్ని చెప్పు. మీ ఇద్దరు కూతుళ్ళు కూడా నువ్వు చెప్పినట్టుగా గుడికి వెళ్ళలేదు, ఇంట్లోంచి పారిపోయారు. ఎప్పుడు వెళ్లారు, ఎందుకు వెళ్లారని నువ్వు ఏ విషయం మాతో చెప్పలేదు. మీ ఇంటికి వచ్చిన రాజారాం చనిపోయాడు, మీ అమ్మాయి కూడా చనిపోయింది. ఇప్పుడు నాగకన్య పేరుతో కట్టుకథ చెప్తావా? సార్ మీరు చూడకపోవడం వల్ల మీరు నమ్మలేకపోతున్నారు సార్. నేను పిచ్చోడిని కాదు సార్, నేను నిజమే చెప్తున్నాను. ఇంటి బయట తనను ఒకసారి దర్శనం చేసుకోవాలని జనం క్యూ కడతారు. వాళ్ళు పిచ్చివాళ్ళు కాదు కదా సార్. తనకు కోపంగా ఉంది. తనని కనిపెట్టండి సార్. వేరెవరైనా చనిపోకముందే త్వరగా తనని కనిపెట్టండి సార్. సరే, నువ్వు వెళ్ళొచ్చు. వెళ్ళొస్తావు సార్. రా వెళ్దాం పద. ముందుగా రాజారాం చనిపోయాడు. అతనికి శత్రువులు ఉన్నారు. అతను మత్తులో ఉన్నాడు కాబట్టి విషాన్ని ఇవ్వడం ఈజీ. కానీ రేఖ తన అక్కతో కలిసి బయటకు వెళ్ళింది. ఆమెకు ఎవరు శత్రువులు ఉంటారు, ఆమెకు ఎవరు విషాన్ని ఇచ్చుంటారు? సార్ ఒకవేళ నాగకన్యకి సంబంధించిన రహస్యం వీళ్ళకి తెలుసుంటుందేమో. అందువల్ల విషయం బయటికి రాకూడదని వీళ్ళని చంపడొచ్చుగా. అది ఎవరైనా సరే ఆ తేజుని మనం వెంటనే కలిసి తీరాలి. జమీల్, ఆ తేజుని వెంటనే ఎలాగైనా తీసుకురా. ఆ తేజు కనుక మన చేతికి చిక్కిందంటే మన ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి. ఓకే సార్. సరే చెప్పు.
సార్ షేకా టక్లీ అని ఒకడు ఉన్నాడు సార్. తన గ్రహ దోషాన్ని సరిచేసుకోవడానికి నాగకన్యని పెళ్లి చేసుకున్నాడు. వాడిని ఎక్కడ చూడొచ్చు? ఇక్కడే పక్క గ్రామంలో ఉంటాడు. రాజారాం అనే వారి గురించి మీకు తెలుసా? లేదు సార్. నాగకన్యను పెళ్లి చేసుకున్నట్టుగా మేము విన్నాం. కథ ఏమిటి? కొంచెం వివరంగా చెప్పు. నా గ్రహదోష పరిహారం కోసం నేను అక్కడికి వెళ్ళాను సార్. ఈయన నాగదోష పూజ కోసం వచ్చాడు. ఇలా చూడండి, ఇవన్నీ మీరు చేయలేరు. స్వామి, ఏమిటి మీరు ఎలా అంటున్నారు? సరే, మీరు వెళ్ళి వెయిట్ చేయండి. మీకోసం నాగకన్యని సిద్ధం చేస్తాం. సంతోషం స్వామి. రండి. ఈమె మీరేం భయపడకండి, మీకు అదృష్టం కలిసొస్తుంది. దండ వేయండి, వేయండి. అంతా సవ్యంగా జరగాలి. ఇదిగోండి, ఇది అలాగే తాగేయండి. తాగండి, తాగండి. ఈ రోజు నుంచి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయినట్టే. మీ జీవితంలో ఇక సర్పదోషం లేనట్టే. ఇక అంతా సంతోషమే. వస్తాను. లేచి కళ్ళు తెరిచి చూస్తే ఆ నాగకన్య అందమైన అమ్మాయిలా మారిపోయింది. అయితే నీ దోషాలన్నీ పోయాయా? పెళ్లి తర్వాత ఆ అమ్మాయిని ఏం చేసావు? అయ్యో సార్, అది ఒక రాత్రి పెళ్ళే సార్. ఏంటి, ఒక రాత్రి పెళ్ళా? ఈ అమ్మాయా? అవును సార్, ఈ అమ్మాయే. నాగకన్య రూపంలో ఉంటుంది. జమీల్, యోగేష్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకునే అవకాశం వచ్చింది. అందరూ తప్పుకోండి, తప్పుకోండి. ఏం జరిగింది? ఈయన్ని నాగకన్య చంపేసింది సార్. ఎలా అంత ఖచ్చితంగా చెబుతున్నారు? నేను చూశాను. అయ్యో, ఏమైందండి? మీకేమైందండి? అయ్యో, అయ్యో అయ్యో అయ్యో, ఏమైందండి? నేను చెప్పేది నిజమే సార్. ఈయనని చంపింది నాగకన్య సార్. రేఖను కూడా చంపింది అదే సార్. జమేల్, అంబులెన్స్ రప్పించు. పోస్ట్ మార్టంకు బాడీ పంపించు. ఎస్ సార్. సార్, ఈ కేసు సాగుతూనే ఉంది. రాజారాంను చంపింది ఎవరు, ఎటువంటి ఎవిడెన్స్ దొరకలేదు సార్. తర్వాత రేఖ చనిపోయింది, ఇప్పుడు యోగేష్. ముగ్గురు చావుకి ఒకే ఒక్క కారణం, విషం. ఎవరో ఈ ఆటను ఆడిస్తున్నారు. సార్, ఈ అమ్మాయి ఇతను చంపేసింది సార్. ఇలా చూడు, భయపడకు. అసలు ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? అసలు నీకేమైంది? అతన్ని నువ్వు ఎందుకని హత్య చేశావు? అక్కడ నాగకన్య ఎవరు లేరు. తనే చంపేసింది. నువ్వు నాగకన్యను చూసావా? అది నేను చూడలేదు.
నాకు ఏం తెలీదు. నేను తన్ని చూడలేదు. సార్ ఈమె కపోడి గ్రామానికి చెందింది. అక్కడ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ కూడా ఉంది. ఆల్రెడీ ప్రేమ పెళ్లి వల్ల మెంటల్గా అఫెక్ట్ అయింది సార్. తర్వాత ఏదో చూసి భయపడింది సార్. ట్రామాలా ఉంది. పోలీస్ స్టేషన్కి వీళ్ళ ఇంటి వాళ్ళకి ఫోన్ చేయి. ఈమెకి ట్రీట్మెంట్ అవసరం, హాస్పిటల్లో అడ్మిట్ చేయండి. జమేల్, ఈ నాగకన్యని చీకట్లోంచి బయటకు తీసుకొచ్చే సమయం వచ్చింది. వరుసగా జరుగుతున్న మరణాల వల్ల ఊహించిన దానికంటే ఈ కేసు ఇంకా ఊపందుకుంది. ఈ నాగకన్య అంటే ఉన్న భయాన్ని పూర్తిగా పోగొట్టడం కోసం పోలీసులు ఎంతో గొప్ప పథకం వేశారు. యోగేష్ ఇంకా రేఖ పోస్ట్మార్టం రిపోర్ట్. ఇదెలా అయి ఉంటుంది? ముగ్గురు కూడా ఒకే రకమైన విషం వల్ల చనిపోయారు. ముందుగా రాజారాం, రేఖ, తర్వాత యోగేష్. డెడ్ బాడీస్ అన్నీ వేరువేరు చోటలో పడి ఉన్నాయి. దీని వెనకాల ఎవరు ఉండుంటారో? తేజునా? ఒకవేళ దీనంతటికీ తేజు కారణమైతే తర్వాత టార్గెట్ ఎవరు? శేఖర్. ఆ యోగేష్ ఇంటి మీద ఒక కన్నేసి ఉంచండి. ఒకవేళ తేజు అక్కడికి వచ్చినా రావచ్చు. ఓకే సార్. సార్, యోగేష్ ఇంటి నుంచి కానిస్టేబుల్ పటేల్ కాల్ చేశారు. మనం వెంటనే అక్కడికి వెళ్ళాలి. మన ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది సార్. సార్ సార్ ఇక్కడే సార్, ఇటువైపు సార్. అటు చూడండి. ఇక్కడ తవ్వండి. ఒక నిమిషం ఆగు. ఆ రాయి కదుపు నెమ్మదిగా. ఇది తేజు బాడీ. సార్, జయ. జయ, అనవసరంగా మా టైం వృధా చేయొద్దు. నువ్వు నోరు తెరవకపోతే ఎలా తెరిపించాలో మాకు తెలుసు. ఏం జరిగిందో చెప్పు. మా అమ్మాయికి ఒంట్లో బాగాలేదు సార్. దానికి చర్మ వ్యాధి ఉంది. డాక్టర్కి చూపించాం, కానీ తగ్గలేదు సార్. ఈ వ్యాధికి మందు అనేదే లేదు. ఈ వ్యాధి వల్ల ప్రతి 6 నెలలకోసారి తోలు ఊడిపోతూ ఉంటుంది. తర్వాత శరీరం నుంచి రక్తం కారుతుంది. అది దుర్వాసనతో ఉంటుంది. మొహము, రంగు పూర్తిగా మారిపోతుంది. జనార్దన్ అనుకోకుండా తేజ్ని, పామ్ని ఒకేసారి చూశాడు. వెంటనే తనని నాగకన్య అని పూజలు చేయడం ప్రారంభించారు. మేము కూడా దాని ద్వారా డబ్బులు వస్తాయని ఊరుకున్నాం. కానీ జనం కోరికలు పెరిగే కొద్దీ మా ఆయన డబ్బులు ఎక్కువ తీసుకోవడం మొదలుపెట్టాడు. మా ఆయన ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ఆయన మా అమ్మాయిల జీవితం నాశనం చేశాడు. నాగకన్య పేరుతో తేజుతో దొంగ పెళ్ళి, మా రెండో అమ్మాయి రేఖని వాడితో పడుకోమని బలవంతం పెట్టాడు సార్. ఆయన ప్రవర్తనతో నేను ఎంతో విసిగిపోయాను సార్. మా ఇద్దరు అమ్మాయిని ఇల్లు వదిలి వెళ్ళిపోమ్మన్నాను సార్. మా అమ్మాయిలతో నేను ఒకసారి ఫోన్ మాట్లాడుతుంటే ఆయన విన్నాడు సార్. నా వెనకే వచ్చాడు సార్. ఏంటి చూసారా? చాలు, పద ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్దాం పద. వదులు, ఏమండి, వద్దండి, నా మాట వినండి. ఇప్పుడు కూడా తన మీద మీకు జాలి కలగడం లేదు కదా? ఒకసారి తను చూడండి. తను ఇప్పుడు చావు బతుకుల మధ్య పోరాడుతుంది నాన్న. దీనికి బదులు తనకి విషం పెట్టి చంపేస్తుండాల్సింది. ఇప్పుడు గనక నాతో రాకపోతే అదే పని చేస్తాను. నాకు తెలీదు. ఏంటి చూస్తున్నావు? రా, రమ్మన్నాను కదా. రా, వెళ్దాం పద. విషయం పెడితే కనుక మాట వినట్లేవు. కళ్ళు తెరువు రేఖ. అయ్యో. ఆ తర్వాత మనసులో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను.
ఇంతకు మించి ఆ మనిషిని ప్రాణాలతో ఉంచకూడదనుకున్నాను. ఆయన పద్ధతిలోనే ఆయన్ని చంపాలనుకున్నాను. ఇతరులని చంపడానికి ఆయన ఏమిచ్చాడో దాన్నే ఆయనకిచ్చి ఆయన చేత తాగించాను. రాజారాముని ఎవరు చంపారు? రాజారాం తేజును పెళ్లి చేసుకున్న తర్వాత తనతో మా అమ్మాయిని తీసుకుని వెళ్ళాలనుకున్నాడు. నా భర్త ఆయన చేత విషం కలిపిన మందును తాగించాడు. వెళ్లే దారిలోనే తను చనిపోతాడు, మనం తప్పించుకోవచ్చని అనుకున్నాడు. ఈ విషయం అతనికి ఎలా దొరికింది? అంతకుముందు ఆయన పెట్రోల్ బంకులో పనిచేశాడు. ఆయన దగ్గర కొన్ని కెమికల్స్ ఉండేవి. నాకు ఆయన్ని చంపినందుకు ఏ బాధ లేదు సార్. కానీ నేను బాధపడేది నా కన్న కూతుర్ని నా చేతులతో చంపుకున్నందుకు. అమ్మా, నేనే నొప్పిని భరించలేకపోతున్నాను. నాకీ జీవితం నచ్చలేదు. నొప్పి భరించలేకపోతున్నాను. చంపేయమ్మా. ఒక తండ్రి తన కూతుళ్లను ఉపయోగించాడు. అది తేజు వ్యాధిని ఒక తప్పుడు పనికి ఉపయోగించాడు. నువ్వు కూడా అది తప్పని తెలిసినా నీ భర్తకి తోడుగా నిలబడ్డావు. నీ భర్త తప్పు చేస్తున్నాడని తెలిసిన వెంటనే నువ్వు పోలీసులకు వచ్చి చెప్పి ఉంటే నీ కూతుళ్ళు ఇద్దరు ప్రాణాలతో బతుకుండేవారు. మూఢనమ్మకంతో ఉన్నవాళ్ళు మన ఊళ్ళో తక్కువగా ఏం లేరు. జీవితంలో అతి వేగంగా పైకి రావాలనే దురుద్దేశంతో ఇలాంటి విషయాల్లో ఇరుక్కుని మోసపోతున్నారు. కఠినమైన శ్రమ, నిజాయితీ వీటన్నిటినీ మించి ఉన్నట్టుండి శ్రీమంతులు కావాలనుకుంటున్నారు. అందుకే ఇటువంటి మూఢనమ్మకాలున్న వాళ్ళని మోసం చేసి డబ్బు సంపాదించాలని ఎంతో మంది ప్రయత్నిస్తుంటారు. అలాంటి వ్యక్తులు వారు తమకు మాత్రమే కాదు, ఈ సమాజానికి కూడా కీడు చేస్తూ ఉంటారు. రాజారాం కష్టపడి పనిచేసే వ్యక్తి. అతను చేసిన కృషి వల్లే అతనికి ఆ బిజినెస్ వచ్చింది. ఆ కఠినమైన శ్రమ యొక్క ఫలితాన్ని అతను మూఢనమ్మకాలపై మళ్లించాడు. అందుకే యోగేష్ లాంటి అవకాశవాదులు దాన్ని వినియోగించుకున్నారు. ఇందులో దారుణమైన విషయం ఏమిటంటే తేజు వేదన ఎవరూ అర్థం చేసుకోలేదు. నయం కాని ఒక వ్యాధిని బిజినెస్గా మలుచుకున్నారు. ఆమె సొంత జీవితమే విషంగా మారిపోయింది. తనకు అండగా ఉన్న ఒకే వ్యక్తి ఎవరంటే ఆమె చెల్లెలు రేఖ. కాని ఆమె కూడా తండ్రికున్న దురాశ వల్ల చనిపోయి దూరమైపోయింది. కాని జయాకి ధైర్యం వచ్చేటప్పటికీ సమయం మించిపోయింది. తేజు లాంటి విచిత్రమైన వ్యాధున్న వాళ్ళకి కన్నవాళ్లు, తోడబుట్టిన వాళ్ల ప్రేమ, ఆప్యాయతలు ఖచ్చితంగా అవసరం. ఇప్పుడు జయ జైల్లో ఉన్నారు. కిషోరి ఇప్పుడు తన కుటుంబంతో కలిసి ఉంటోంది. తనకి ట్రీట్మెంట్ జరుగుతోంది. జీవితంలో వేగంగా వృద్ధిలోకి రావడం కోసం మూఢనమ్మకాల వల్ల ప్రయోజనం కలుగుతుందని ఎవరూ ఎప్పుడూ తప్పటడుగులు వేయకూడదు. అలాగే ఎవరికీ తప్పుడు మార్గాలు చూపించకండి. మనిషి అనేవాడు తన సత్ప్రవర్తనతోనూ తన ప్రయత్నంతోనే ఏవైనా సాధించగలుగుతాడు, ఏవైనా పొందగలుగుతాడు. ఇక్కడితో నేను మీ అనూప్ సోనీని సెలవు తీసుకుంటున్నాను. మనం మళ్ళీ కలుసుకుందాం మరో ఎపిసోడ్లో ఇంకొక ఆశ్చర్యకరమైన షాకింగ్ కేసుతో. అంతవరకు మీరు, మీ కుటుంబం సురక్షితంగా ఉండండి. చూస్తూ ఉండండి క్రైమ్ పెట్రోల్ డయల్ 100 ఎపిసోడ్ 3. పాఠం ఒకటే, దాన్ని మనమంతా నేర్చుకోవాలి. జై హింద్. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.